క్రికెట్లో టెస్టు ఫార్మేటే అత్యుత్తమమైందని, దాని పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఐసీసీ సభ్యులపై ఉందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. టాప్ స్టార్లకు సౌత్ ఆఫ్రికా టీ20 లీగులు ఆడేందుకు అవకాశం కల్పిస్తూ న్యూజిలాండ్తో టెస్టు సిరీస్ కు క్రికెట్ దక్షిణాఫ్రికా 7 కొత్త ఆటగాళ్లను ఎంపిక చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రోహిత్ శర్మ స్పందించాడు. ఈ రోజు కెప్టెన్ వేదికగా దక్షిణాఫ్రికా భారత్ మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు ముందు మీడియా కాన్ఫరెన్స్ లో రోహిత్ శర్మ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. అయితే మ్యాచ్ గురించే కాకుండా టెస్టు గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశాడు. నా దృష్టిలో టెస్టు క్రికెటే అత్యుత్తమమైన ఫార్మేట్. అందులో అత్యుత్తమ ఆటగాళ్లు ఆడాలనుకుంటాం. దక్షిణాఫ్రికా న్యూజిలాండ్తో టెస్టు జట్టు ఎంపిక గురించి అడిగినప్పుడు రోహిత్ శర్మ ఈ వ్యాఖ్యలు చేశాడు. దక్షిణాఫ్రికా అలా ఎందుకు చేసిందో నాకు తెలియదు. టెస్టు క్రికెట్ లో అత్యుత్తమ ప్లేయర్లు అందుబాటులో ఉండాలనుకుంటాం. కానీ నేను ముందే చెప్పినట్లు దక్షిణాఫ్రికా అంతర్గత చర్చల గురించి నాకు తెలియదు. కానీ టెస్టు క్రికెట్ కు ప్రాధాన్యం ఇవ్వాలన్నది నా ఉద్దేశం అని రోహిత్ శర్మ అన్నాడు. టెస్టు క్రికెట్ ను మనం కాపాడాలి. అది ఏ 1-2 దేశాల బాధ్యత కాదు. అది ఆడే వాళ్ళ అందరి బాధ్యత అని అన్నాడు. న్యూజిలాండ్ పర్యటనకు కొత్త ఆటగాళ్లతో కూడిన జట్టును పంపించడంపై దక్షిణాఫ్రికా తాత్కాలిక టెస్టు కెప్టెన్ ఎల్గర్ కూడా అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఇది టెస్టు క్రికెట్ కు అంత మంచిది కాదని చెప్పాడు. న్యూజిలాండ్ దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్ అలాగే దక్షిణాఫ్రికాలో టీ20 లీగ్ ఒకే సమయంలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా బోర్డుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇకపోతే ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకి కెప్టెన్ వేదికగా భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య రెండో చివరి టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు సన్నద్ధమయ్యాయి. ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను సమం చేస్తామనే ధీమా వ్యక్తం చేస్తూ మీడియా సమావేశంలో రోహిత్ శర్మ స్పందించాడు. ఇందులో భాగంగానే దక్షిణాఫ్రికా టెస్టు విషయంలో తీసుకున్న కఠిన నిర్ణయానికి రోహిత్ శర్మ తన నిర్ణయాన్ని చెప్పాడు.